ఈరోజు కొడాలి వెంకటేశ్వర వైరస్ కూడా డిలే అవటం చాలా మందికి చిరాగ్గా ఉంది. ఉపాధి హామీ పథకం కింద జగనన్న ఇళ్ల పథకాల కింద జగనన్న ఇంటి కోసం అక్కడ కూర్చుని మట్టి తవ్వివేతల్లో కూడా ఇలాంటి స్కామ్లే చేశాడు. ఉపాధి హామీ పథకాల కింద అయితే లిటరల్లీ ఒక కట్టు కథల్ని జనాలందరికీ చెప్పి నాకు ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ డబ్బులు తిరిగి ఇవ్వాలి, ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తాడని చెప్పి అన్నోన్ పీపుల్ అకౌంట్స్ తీస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఐటీ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీకు ఎలా వచ్చినాయి డబ్బులు అని అడిగితే వాళ్ళు వెళ్ళి కొడాలి వెంకటేశ్వరరావు మా నెత్తి మీద ఇదంతా ఏంటి పడిందని అడిగితే కొడాలి వెంకటేశ్వరరావు సింపుల్గా ఎప్పటి కంగారు పడకు, మీకు డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేస్తాను, మీ పైన కేసులు ఉండవు. ఏంటి విర్రవీగుడుతాను? ఏ కేసుల పైన న్యాయం జరగకపోయినా ఉపాధి హామీ పథకం కేసుల్లో అన్నా జగనన్న ఇళ్ల కాలనీల కేసుల్లో అన్నా కొడాలి వెంకటేశ్వరరావు అరెస్ట్ అవటం తీరాలి కదా. క్యాసినోలు నడిపాడు, భోగం మీద డాన్సులు వేయించాడు, బూతులు తిట్టాడు. ఈరోజు ఈ వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వరరావు కృష్ణా జిల్లాలో వెరీ నోటోరియస్ పొలిటీషియన్స్ కింద ఉన్నారు. ఇన్ని చావులా చూసి విన్న మీ అందరికీ మీ ఒపీనియన్ ఏంటి? అండ్ కొడాలి వెంకటేశ్వరరావుని అసలు ఎప్పుడు అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం?